ఓం నమో శ్రీ కనకదుర్గాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. మిథున రాశి వారికి ఆగస్టు 5 ఒక సాధారణ రోజు కాదు. ఈరోజు ఉదయం నుంచి మీ జీవితంలో కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొత్త నిర్ణయాలకు శ్రీకారం చుడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని విషయాలు ఈరోజు కదలడం ప్రారంభమవుతాయి. గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఒక ప్రశ్న పదే పదే తిరుగుతుంది. నేను ఇంత కష్టపడినా నాకు చివరి నిమిషంలో ఎందుకు పరిస్థితులు మారిపోతున్నాయి? ఈ సందేహం మీ ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీసింది. ఎన్నో అవకాశాలు మీ ముందుకు వచ్చాయి, కానీ ఒక్కసారి ఎక్కువగా ఆలోచించడం వల్ల, మరికొన్ని సార్లు ఇతరుల మాటలు నమ్మడం వల్ల మంచి అవకాశాలు మీరే వదులుకున్నారు. అది మీ తప్పు కాదు, అది కాలం మీకు నేర్పిన పాఠం, అలాగే అనుభవం. మిథున రాశి వారు సహజంగానే తెలివైన వారు. కొత్త విషయాలను చాలా వేగంగా అర్థం చేసుకుంటారు. ఏ పరిస్థితుల్లోనైనా పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్నిసార్లు అదే తెలివి అధిక ఆలోచన మారి నిర్ణయాలను ఆలస్యం చేస్తుంది. ఈ రోజు నుంచి ఆ పరిస్థితి మారబోతుంది. మీ మనసులో స్పష్టత పెరుగుతుంది. ఏది చేయాలి, ఏది వదిలేయాలి, ఎవరిని నమ్మాలి, ఎవరి నుంచి దూరంగా ఉండాలి అనే విషయాల్లో మీకు మంచి అవగాహన వస్తుంది. అదే ఈరోజు మీకు లభించే గొప్ప వరం. జీవితంలో ప్రతి అవకాశం రెండుసార్లు తలుపు తట్టదు. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు. మీ ప్రతిభను చూపించే ఒక అవకాశం వస్తుంది. ఒక మాట, ఒక ఆలోచన, మీ పనితీరు పెద్దల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా కష్టపడిన మీ శ్రమకు గుర్తింపు లభించే సమయం దగ్గర పడుతుంది. వ్యాపారం చేసే వారికి కూడా శుభ సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్, కొత్త ఒప్పందాలు లేదా కొత్త ఆదాయ మార్గాల గురించి సమాచారం రావచ్చు. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఒకసారి అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చగలదు. కుటుంబ విషయానికి వస్తే ఇటీవల మీ మాటలలో కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు కోపంగా లేరు, మీ మనసును చాలా బాధ ఉంది, కానీ ఆ బాధను బయటకు చెప్పలేరు. ఈరోజు ఒకసారి ప్రశాంతంగా మాట్లాడండి. మాటలతో పరిష్కరించగల సమస్యలు మౌనంతో మరింత పెద్దది చేయకండి. మీరు చెప్పే ఒక నిజమైన మాట చాలా రోజులుగా ఉన్న దూరాన్ని తగ్గించగలదు. ఈరోజు ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. మీ విలువను గుర్తించని వారి కోసం మీ సమయాన్ని వృధా చేయవద్దు. మిమ్మల్ని నమ్మే వారితోనే ముందుకు సాగండి. మీ లక్ష్యాల గురించి అందరికీ చెప్పాలనే అవసరం లేదు. విజయం సాధించిన తర్వాతే మీ ఫలితాలే మాట్లాడతాయి. ఈరోజు సాయంత్రానికి మీలో ఒక కొత్త ధైర్యం పడుతుంది. ఇకపై భయపడను, నా నిర్ణయాలను నేనే నమ్ముతాను అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే మీ జీవితంలో నిజమైన మార్పుకు ప్రారంభం. ఎందుకంటే ఈ ఆగస్టు 5 మిథున రాశి వారికి కేవలం ఒక తేదీ కాదు, తమ అదృష్టాన్ని తమ చేతులతో మార్చుకునే అపూర్వమైన అవకాశం. ఈరోజు మీ జీవితంలో మరో ముఖ్యమైన మార్పు మనుషులను గుర్తించే విషయంలో కనిపించబోతుంది. ఇప్పటి వరకు ఎవరు ప్రేమగా మాట్లాడినా వారిని పూర్తిగా నమ్మేశారు. ఎవరు మంచి సలహా ఇచ్చినా అది మీకు మేలు కోసమే అనుకున్నారు. కానీ ఈరోజు కాలం మీకు గొప్ప పాఠాన్ని నేర్పించబోతుంది. ప్రతి చిరునవ్వు స్నేహం కాదు, ప్రతి ప్రశంస నిజాయితీ కాదు, ప్రతి విమర్శ శత్రుత్వం కాదు. మిథున రాశి వారు సహజంగా అందరితో త్వరగా కలిసిపోతారు, కానీ పరిచయాలు ఏర్పరచుకోవడంలో మీరు ముందుంటారు. కొత్త పరిచయాలు ఏర్పరచుకున్నట్లో కానీ అదే గుణపాఠం కొన్నిసార్లు తప్పు వ్యక్తులను కూడా జీవితంలోకి తీసుకువస్తుంది. ఈరోజు నుంచి మీరు ఒక మార్పు చేయాలి. మీ సమయాన్ని విలువైన వ్యక్తులకే ఇవ్వండి. మీ ఆలోచనలను ప్రతి ఒక్కరితో పంచుకోవద్దు. మీ లక్ష్యాలను అర్థం చేసుకునే వారితో మాత్రమే మాట్లాడండి. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి ఈరోజు ఒక మంచి అవకాశం కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా చేసిన కష్టాన్ని ఒక ఉన్నతాధికారి గుర్తించే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని అడగవచ్చు, ఒక కొత్త బాధ్యత అప్పగించవచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించవచ్చు. మొదట అది అదనపు పనిలా అనిపించిన భవిష్యత్తులో అదే మీ ఎదుగుదలను కారణమవుతుంది. అందుకే భయపడకుండా బాధ్యతను స్వీకరించండి. వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు అనుకూలమైన సంకేతాలు కనిపిస్తాయి. ఒక కొత్త కస్టమర్, కొత్త మార్కెట్
లేదా కొత్త భాగస్వామితో చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, మాటల కంటే ఆధారాలే ఎక్కువ నమ్మండి. ఏ ఒప్పందమైనా పూర్తిగా చదవండి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీకు ఒక కొత్త ఆలోచన రావచ్చు. అది చిన్నదిగా అనిపించిన భవిష్యత్తులో అదే మీకు అదనపు ఆదాయాన్ని మార్గాన్ని చూపించే అవకాశం ఉంది. అందుకే ఈరోజు వచ్చిన ప్రతి మంచి ఆలోచన రాసి పెట్టుకోండి. కుటుంబ విషయానికి వస్తే చాలా రోజులుగా మీతో సరిగ్గా మాట్లాడిన ఒక వ్యక్తి మళ్ళీ మీ దగ్గరకు రావచ్చు. గతాన్ని గుర్తు చేసి గొడవ పెట్టుకోవద్దు. ముందుగా వారి మాటలను పూర్తిగా వినండి. చాలా అపార్థాలు మాట్లాడకపోవడం వల్లే పెరుగుతాయి. ఒక ప్రశాంతమైన సంభాషణతో సమస్యలు సులభంగా పరిష్కారం కావచ్చు. ఈరోజు విద్యార్థులైన మిథున రాశి వారికి కూడా మంచి రోజు. కొత్త విషయం నేర్చుకోవడం, పోటీ పరీక్షలకు సిద్ధం కావడం లేదా కొత్త నైపుణ్యాన్ని అభ్యసించడం, ఇవన్నీ భవిష్యత్తులో గొప్ప అవకాశాలుగా తీసుకువస్తాయి. ఇవి మీ తెలివిపైన సరైన దిశలో ఉపయోగిస్తే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. సాయంత్రం సమయానికి ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం రావచ్చు, లేదా మీరు చేసే ప్రయత్నాన్ని ప్రశంస లభించవచ్చు, లేదా దాంతో మీతో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని గుర్తుంచుకోండి, మిథున రాశి వారికి అదృష్టం వారి తెలివిలో కాదు, వారి తెలివిని సరైన సమయంలో ఉపయోగించుకోవడంలో ఉంది. ఇక ఈరోజు మీరు తీసుకునే ఒక మంచి నిర్ణయం రాబోయే రోజుల్లో ఇక మీ జీవితానికి కొత్త దిశను చూపించబోతుంది. అందుకే మీ ప్రతి అడుగు ధైర్యంగా వేయండి, ముందుకు వెళ్ళండి. ఇక ఎందుకంటే ఈ ఆగస్టు 5 ఈ రాశి వారికి కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త విజయాలకు శ్రీకారం చుట్టే శుభదినం. ఈరోజు ఆర్థిక విషయాల్లో కూడా మీకు ఒక శుభ సంకేతం కనిపించబోతుంది. గత కొంతకాలంగా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవడం లేదని బాధ మీలో పెరిగింది. ఇక ఒక అవసరం పూర్తి కాకముందే మరో ఖర్చు ఎదురవుతుంది. ఒక పని పూర్తవ్వక ముందుకే ఇక ఇంకో బాధ్యత వచ్చి నిలుస్తుంది. దీంతో మీలో కొన్నిసార్లు నేను ఎంత ప్రయత్నించే పరిస్థితి ఎందుకు మారటం లేదు అనే ప్రశ్న కూడా వచ్చింది. కానీ ఈరోజు పరిస్థితి కొంచెం భిన్నంగా ఉండబోతుంది. మీరు ఊహించని దానికి సమాధానం ఒక ఆర్థికంగా ఊరట ఇవ్వవచ్చు. ఇక ఎంతో కాలంగా రావాల్సిన చెల్లింపు రావచ్చు. కొత్త ఆదాయ మార్గం గురించి ఒక చిన్న ఆలోచన కలగవచ్చు, లేదా మీ ప్రతిభను ఉపయోగించి అదనపు సంపాదన వచ్చే అవకాశం కూడా కనిపించవచ్చు. మిథున రాశి వారికి సహజంగా ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో సంపాదించే సామర్థ్యం ఉంటుంది. కానీ చాలా సార్లు ఒక పని పూర్తి కాక ముందుకే మరో పనిపై దృష్టి పెట్టడం వల్ల ఆశించిన ఫలితం ఆలస్యం అవుతుంది. అందుకే ఈ రోజు నుంచి ఒక పని పూర్తి చేసిన తర్వాతే మరో పనిని ప్రారంభించండి. అలా చేస్తే మీ శ్రమకు పూర్తి ఫలితం దక్కుతుంది. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి ఈరోజు ఒక మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ ఆలోచన విధానం, మీ సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, మీ కమ్యూనికేషన్ అలాగే పెద్దల దృష్టిని ఆకర్షించవచ్చు. కొంతమందిని కొత్త బాధ్యత రావచ్చు, మరికొందరికి ప్రమోషన్ గురించి చర్చ ప్రారంభించవచ్చు. మొదట అది ఒత్తిడికి అనిపించిన భవిష్యత్తులో అదే మీ కెరియర్కి కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు అనుకూల సమయం. ముఖ్యంగా సోషల్ మీడియా, ఆన్లైన్ వ్యాపారం, మార్కెటింగ్, ట్రేడింగ్ అలాగే విద్య, కన్సల్టింగ్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందం లేదా కొత్త ప్రభావవంతమైన పరిచయం మీ వ్యాపారానికి మంచి పలుపు తీసుకురావచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, త్వరగా లాభం వస్తుందని చెప్పి ప్రతి అవకాశాన్ని నమ్మకండి. మీ తెలివిని ఉపయోగించండి, వాస్తవాలను పరిశీలించండి, అప్పుడే సరైన నిర్ణయం తీసుకోవచ్చు. కుటుంబం విషయంలో, కుటుంబ జీవితంలో కూడా ఈరోజు ఒక సానుకూల మార్పు కనిపిస్తుంది. మీ మాటలకు అర్థం చేసుకునే దూరం ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. మీరు కూడా పాత విషయాలను మళ్ళీ ప్రస్తావించకుండా కొత్త ఆరంభానికి అవకాశం ఇవ్వండి. కొన్నిసార్లు క్షమించడం కూడా ఒక గొప్ప విజయం. ఈరోజు సాయంత్రానికి మీలో ఒక కొత్త నమ్మకం పుడుతుంది. నా జీవితానికి మార్చేది అదృష్టం కాదు, నా నిర్ణయాలే అన్న ఆలోచన మీలో బలపడుతుంది. అదే మీకు అసలు బలం, అదే మీ భవిష్యత్తును నిర్మించే శక్తి. ఈరోజు రాత్రి నిద్రపోయే ముందు మీరు సాధించిన చిన్న విజయాలను గుర్తు చేసుకోండి. ఎందుకంటే చిన్న విజయాలే రేపు పెద్ద విజయాలకు పునాది. జీవితంలో ఒక గొప్ప సత్యాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి, తెలివి అందరికీ ఉండవచ్చు, కానీ ఆ తెలివిని సరైన సమయంలో సరైన దిశలో ఉపయోగించుకున్న వారే అసాధారణమైన విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీరు తీసుకునే ఒక్క నిర్ణయం రాబోయే రోజుల్లో మీ జీవితానికి ఒక గొప్ప మలుపు
తిప్పే అవకాశంగా మారుతుంది. అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఆగస్టు 5 మిథున రాశి వారికి తమ ప్రతిభను తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే అత్యంత విలువైన రోజు. ఈ రోజు ముగిసే సమయానికి మీ మనసులో చాలా రోజులుగా ఉన్న ఒక సందేహానికి సమాధానం దొరుకుతుంది. గతంలో జరిగిన ప్రతి సంఘటనను మీరు ఇప్పటి వరకు నష్టంగా మాత్రమే చూశారు. ఒక అవకాశం చేజారిపోయింది, ఒక స్నేహం ముగిసింది, ఒక ఉద్యోగం ఆలస్యమైంది, ఒక నిర్ణయం ఫలించలేదు. ఇవన్నీ చూసి అదృష్టం మీకు దూరమైందని అనుకున్నారు. కానీ ఈరోజు మీరు ఒక గొప్ప జీవిత సత్యాన్ని అర్థం చేసుకుంటారు. కాలం ఎప్పుడు మనకు అవసరం లేని దానిని తీసివేసి అవసరమైన దాని చోట కల్పిస్తుంది. మిథున రాశి వారికి సహజంగానే ప్రతి విషయానికి త్వరగా నేర్చుకునే స్వభావం కలిగి ఉంటారు. అందుకే ప్రతి అనుభవాన్ని ఓటమిగా కాకుండా ఒక పాఠంగా స్వీకరిస్తే మీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. ఈరోజు మీలో కనిపించే ఆత్మవిశ్వాసమే రాబోయే విజయాలకు పునాది అవుతుంది. ఇకపై ఇతరుల అభిప్రాయాలను కంటే మీ సామర్థ్యాన్ని ఎక్కువగా నమ్మడం ప్రారంభిస్తారు. మీ మాటల్లో ధైర్యం కనిపిస్తుంది, మీ నిర్ణయాల్లో స్పష్టత కనిపిస్తుంది, మీ లక్ష్యాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగం చేసే మిథున రాశి వారికి ఈరోజు ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవకాశం కూడా ఉంది. మీరు చేసే కష్టం వృధా కాలేదని భావన కలుగుతుంది. భవిష్యత్తులో మీకు మరింత పెద్ద బాధ్యతలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు ఒక కొత్త దిశ కనిపిస్తుంది. కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు ఇవన్నీ మీకు కలిసి మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. కానీ లాభం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకండి, ఖర్చు చేయకండి. ఈ రోజు నుంచే పొదుపు అలవాటు ప్రారంభించండి. చిన్న పొదుపే రేపు పెద్ద భద్రతకు పునాది. కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు చెప్పే ఒక ప్రేమపూర్వకమైన మాట, ఒక చిన్న సహాయం, ఒక చిరునవ్వు ఇంట్లోని వాతావరణాన్ని పూర్తిగా మార్చగలదు. ఈరోజు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నించండి. వారి మాటల్లో మీ భవిష్యత్తుకు ఉపయోగపడే అనుభవం దాగి ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే అధికంగా ఆలోచించడం తగ్గించండి. కొంత సమయం ప్రశాంతంగా గడపండి. సరైన ఆహారం తీసుకోండి, తగినంత విశ్రాంతి తీసుకోండి. అలాగే ఆరోగ్యం బాగుంటేనే అవకాశాలు పూర్తిగా ఉంచుకోగలుగుతారు. ఆధ్యాత్మికంగా కూడా ఈరోజు మీకు శుభప్రదమైన రోజు. ఉదయం లేదా సాయంత్రం ఇష్ట దైవాన్ని భక్తితో స్మరించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే మీ శక్తి మేరకు ఒక అవసరమైన వ్యక్తికి ఆహారం లేదా విద్యార్థులకు సంబంధించిన సహాయం చేయండి. పక్షులకు గింజలు వేయడం, మూగజీవులకు నీరు అందించడం ఇలాంటి చిన్న చిన్న పుణ్యకార్యాలు మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతాయి. చివరిగా మిథున రాశి వారికి ఈరోజు 3 విషయాలు ఎప్పటికీ గుర్తుంచుకోండి. మొదటిది, మీ తెలివిని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. రెండవది, మీకు వచ్చిన మంచి అవకాశాన్ని భయంతో వదులుకోవద్దు. మూడవది, మిమ్మల్ని నిజంగా నమ్మే ప్రోత్సహించే వ్యక్తులను ఎప్పటికీ దూరం చేసుకోవద్దు. ఈ 3 విషయాలను పాటిస్తే ఈ ఆగస్టు 5 మీ జీవితంలో ఒక మలుపురాని తిరిగి రోజుగా మీకు గుర్తుండిపోతుంది. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు, మీరు చూపించే ధైర్యం రాబోయే కాలంలో మీ విజయానికి బలమైన పునాదిగా మారుతాయి. మిథున రాశి వారికి ఆగస్టు 5 కేవలం ఒక తేదీ కాదు, కొత్త అవకాశాలు, కొత్త ఆత్మవిశ్వాసం, కొత్త విజయాలకు శ్రీకారం చుట్టే అత్యంత శుభప్రదమైన రోజు. దేవునిపై విశ్వాసం ఉంచండి. మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. మీ శ్రమకు తగిన ఫలితం సరైన సమయంలో తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.